పందెం కోసం పెన్ను మింగి ఓ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. 9వ తరగతి విద్యార్థి స్నేహితులతో 50 రూపాయల పందెం కట్టి పెన్ను మింగేశాడు. 3 ఏళ్ల తర్వాత తీవ్రమైన కడుపు నొప్పితో గుంటూరు సర్వజనాసుపత్రిని ఆశ్రయించగా గ్యాస్ట్రో ఎంటాలజీ వైద్యులు శస్త్రచికిత్స అవసరం లేకుండా పెన్ను బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. గుంటూరులోని కొత్తపేటకు చెందిన శ్రీనివాసరావు లక్ష్మీ సుజాతల కుమారుడు మురళీకృష్ణ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 9వ తరగతి చదివే రోజుల్లో 50 రూపాయల కోసం స్నేహితులతో పందెం కట్టి పెన్ను మింగాడు. డిసెంబర్ 18న తీవ్ర కడుపు నొప్పితో రావడంతో గుంటూరు జీజీహెచ్ తరలించారు. మురళీకృష్ణకి సిటీ స్కాన్ చేసి కడుపులో పెన్నును గుర్తించి ఆపరేషన్ లేకుండా విజయవంతంగా పెద్ద పేగులోని పెన్నును బయటకు తీశారు. వైద్యుల బృందాన్ని సూపరింటెండెంట్ అభినందించారు. అవును, మింగిచ్చాక తీస్తానని చెప్పాడా నీకు? మింగితే లోపలికి వెళ్ళిపోయింది, ఇంకా తీయడానికి రాలేదు. నువ్వు బెట్టు కట్టావా వాడు బెట్టు కట్టాడా? అంటే మరి నువ్వు గొంతులో ఎందుకు వేయించుకున్నావు? వాడు వేయించుకోవాలి కదా. వాడు తీస్తా చెప్పాడు. వాడు ఈ గొంతులోకి నేను తీస్తానని చెప్పాడు, అందుకని మింగేవు నువ్వు. ఏం బెట్టు కట్టారు మీరు? 50 రూపీస్. 50 రూపీసా? ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years. 3 years అయిందా? ఏ క్లాస్ చదువుతున్నప్పుడు? ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ చదువుతున్నావు. మింగిన తర్వాత ఇంట్లో చెప్పలేదా? చెప్తే తల్లిదండ్రులు భయపడతారు. చెప్పలేదు. అవును, ఎన్ని రోజుల క్రితం చెప్పావు ఇంట్లో? డిసెంబర్ 18. మన ఈ నెలలో చెప్పావా? డిసెంబర్లో. ఏమైంది? ఇబ్బంది ఏంటి నీకు? పెద్ద బాగా పడుచుకొని నొప్పి వస్తుంది చెప్పా. అంతకుముందు లేదా నొప్పి? అసలు లేదు. అంతకుముందు ఎప్పుడు భరించాగా చెప్పలేకపోయా నొప్పి. అది ఎంతకాలం నుంచి వస్తుంది నొప్పి? నొప్పి చాలా నుంచి ఉంది. ఇప్పుడు 3 years అవుతుంది మింగి. నీకు 2 years నుంచి వస్తుందా? 1 year నుంచి వస్తుందా? ఎట్లాగా? 2 years నుంచి. 2 years నుంచి నొప్పి వస్తుంది. మోషనరీ ఫ్రీగానే అవుతుంది. ఇప్పుడు డిసెంబర్లో ఎక్కువయ్యి నీకు బాధగా ఉండి మీ ఫాదర్ వాళ్ళకి చెప్పావా? ఏమని చెప్పా? వాడు పెద్ద మింగించాలని చెప్పించావు. పెన్ను మింగించారని చెప్పావు. అంతకుముందు వరకు చెప్పలేదు నువ్వు. పేరేంటి నీది? వాడు ముందుకి వాడు మింగిస్తాను చెప్పి అబద్ధం వాడు తీసి చేశాడు. అవును, మింగించాడు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, మరి గుంటూరు జిల్లాలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి బాల్య మురళీకృష్ణకు ఈ విధంగా పందెం కాసి పెన్ను మింగాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది? ఓకే, రైట్ ఝాన్సీ. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యులు మురళీకృష్ణ అనే స్టూడెంట్ ను మెరుగైన చికిత్సను చేసి కాపాడారనుకోవచ్చు. గుంటూరు జిల్లా గుంటూరు తూర్పు నియోజకవర్గం కొత్తపేటకు చెందిన మురళీకృష్ణ ప్రజెంట్ ఇప్పుడైతే ఇంటర్ చదువుతున్నాడు. మురళీకృష్ణ 9వ తరగతి చదువుతున్న రోజుల్లో స్నేహితులతో తన ఫ్రెండ్ 50 రూపాయలు పందెం కట్టి మూడేళ్ల క్రితం జరిగిందనమాట. ఇది 3 ఏళ్ల క్రితం పెన్ను మింగి కడుపులో ఉన్న సంగతిని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టాడు. మురళీకృష్ణ ఇటీవల విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్న పరిస్థితి బాగా విషమించడంతో పెన్ను నిజం వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పారనమాట. 3 ఏళ్ల తర్వాత ప్రాణాపాయ స్థితిలో ఉన్న మురళీకృష్ణ వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేశారు. సిటీ స్కాన్ లో కడుపులో పెన్ను ఉన్నట్లు డాక్టర్లు చెప్పారనమాట. దీనికి సంబంధించి అయితే మాత్రం గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం వైద్యులు శస్త్రచికిత్స అవసరం లేకుండానే రెట్రోగ్రేడ్ ఎంట్రోస్కోప్ విత్ ఓవర్ ట్యూబ్ విధానంతో పెద్ద పేగులో ఉన్న పెన్నును విజయవంతంగా బయటికి తీశారన్నమాట. ఒక విషయంలో చెప్పాలా అంటే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మెరాకిల్ అద్భుతం సృష్టించారు అనుకోవచ్చు. ఇలాంటి మెరుగైన వైద్యులు ఎన్నో చేయాలని విద్యార్థులు కాపాడిన డాక్టర్లకు భాష, డాక్టర్ కవిత, వైద్య బృందాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ అభినందించారనుకోవచ్చు. దీనికి ప్రస్తుతానికి మాత్రం మురళీకృష్ణ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. వారి కుటుంబ సభ్యులు ఆనందానికి అంతు లేదనుకోవచ్చు. సో బిడ్డ ప్రాణాలు కాపాడిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లకు చాలా చేశారనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సువర్ణ బాబు ఫర్ ద అప్డేట్.